తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏలోకి పట్టాలి మక్కల్ కట్చి చేరింది. ఇక ప్రస్తుతం మాజీ సీఎం పళనిస్వామితో పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ భేటీ అయ్యారు. అధికార డీఎంకేను గద్దె దించేందుకే ఇటు ఏకతాటిపైకి రావాలనే వ్యూహంతోనే ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇక ప్రతిపక్షాలు ముక్కలుగా చీలిపోవడం వల్లే గతంలో డీఎంకే విజయం సాధించింది అంటూ అన్బుమణి రామదాసు వ్యాఖ్యానించారు. ఇక టీవీకే విజయ్ కూటమిలోకి వస్తే గనక కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మాజీ సీఎం పళనిస్వామి తెలిపారు. ఒక కూటమిలో త్వరలో మరికొన్ని పార్టీలు చేరే అవకాశం ఉంది అంటూ మాది విక్టరీ అలయన్స్ అని ప్రకటించారు అన్బుమణి రామదాస్. ప్రస్తుతం ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు చూస్తే మరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇటు మరి తమిళనాడులో రాజకీయాలు చాలా కీలకంగా పరిణామం చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏలోకి పీఎంకే పార్టీ చేరింది. ఎన్డీఏలో చేరిన పట్టలి మక్కల్ కటిచి పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని కలిశారు. పళనిస్వామిని కలిసి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇప్పటికీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఏదైతే బీజేపీతో భాగస్వామ్యంగా అన్నాడీఎంకే ఉంది. అన్నాడీఎంకే పార్టీతో పాటు పీఎంకే కూడా జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి డిఎంకే అధికార డిఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇటు కేంద్రం ఏదైతే అమిత్ షా మోడీ తమిళనాడులో పాగా వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ కూటమిలోకి అన్నాడీఎంకేని చేర్చుకున్నారు. అన్నాడీఎంకేతో పాటు ఇతర చిన్న పార్టీలన్నీ ఆయా ప్రాంతాల్లో ఆయా రీజన్ లో బలమున్న పార్టీలను ఎన్డీఏలో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో పాగా వేయడానికి బీజేపీ మాస్టర్ స్కెచ్ చేసింది. ఇందులో భాగంగా నేడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఢిల్లీ వెళ్ళనున్నారు. టీవీకే అధినేత విజయ్ ని బీజేపీ కూటమిలో చేర్చుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిలకి ఏదైతే విజయ్ వస్తే ఆహ్వానిస్తామంటూ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించడం జరిగింది. గత 2 ఎన్నికల్లో వరుసగా అన్నాడీఎంకే ఓడిపోవడం, డిఎంకే జాతీయ స్థాయిలో కూడా బలమైన పార్టీకి ఎదగడం, ఇటు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో స్టాలిన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో బీజేపీ తెర వెనుక పావులు కలుగుతుంది. ఇందులో భాగంగా తమిళనాడులో ఉన్న చిన్న పార్టీలన్నీ కూటమి కట్టి ఏకంగా డిఎంకే పార్టీని గద్దె దింపడానికి రాబోయే ఎన్నికలకు కీలకమైన స్కెచ్ చేస్తుంది. ఇందులో భాగంగానే తమిళనాడులో 2026 మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమి తమిళనాడులో పాగా వేయడానికి ఇటు విజయ్ ని అటు పళనిస్వామిని ఇద్దరిని కలుపుకుంటూ మరో చిన్న పార్టీలను కూడా కూటమిలో చేర్చుకొని డిఎంకే కూటమిని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూస్తే మరి ఇది సిద్ధాంతాల కలయిక అంటారా, లేక రాజకీయ గెలుపు కోసమే పనిన వ్యూహం అంటారా దీన్ని? అమూల్య, రాజకీయాల్లో సిద్ధాంతాలు వేరు సిద్ధాంతాలైనా అధికారంలో రావడానికి కూటమిలు కట్టడం రాజకీయాల్లో సహజం. అటు ఆయా రాష్ట్రాల్లో ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ అటు ఇండియా కూటమిలో కానీ చాలా పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం తమిళనాడు రాజకీయాలు చూసినప్పుడు ఏదైతే ఏఐడిఎంకేతో పొత్తు కుదరడంతో పిఎంకే కూడా వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. వీళ్ళు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి గతంలో గత ఎన్నికల్లో ఏదైతే డిఎంకే గెలవడానికి ప్రధాన కారణం ఆ రోజు ఉన్న రాజకీయ పరిణామాల్లో బాగా పార్టీలు ఒంటరిగా పోటీ చేయడం. ఈ ఒంటరిగా పోటీ చేయడంతో 2%, 3% ఓట్లు స్థానికంగా ఉన్న పార్టీలు ఓట్లు చీల్చడంతో డిఎంకే కూటమికి భారీ విజయం లభించింది. అటు డిఎంకే కాంగ్రెస్ పార్టీతో భాగస్వామ్యంగా ఉంది. స్టాలిన్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ స్టాలిన్ గత కొన్ని ఏళ్లుగా కూటమిలో కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే మాది విక్టరీ అలయన్స్ అంటూ ఇప్పటికే అన్బుమణి రామదాస్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిలకి మరికొన్ని పార్టీలు వస్తాయి. కూటమి ఏదైతే కూటమిలో చీలికలు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి స్టాలిన్ ని గద్దె దింపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే మాది విక్టరీ సింబల్ ఇస్తూ మేము విక్టరీ అలయన్స్ విజయం వైపే పయనిస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే టీవీకి అధినేత విజయ్ ని బీజేపీ కూటమిలో చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. విజయ్ బీజేపీ కూటమిలోకి వస్తే విజయం పక్కా అంటూ ఇప్పటికీ అంచనాలు వేస్తున్నారు. అమూల్య,
రైట్, మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పీఎంకే చేరికతో ఎన్డీఏలో గ్రౌండ్ లెవెల్లో నిజంగానే లాభం చేకూరుతుందంటారా? అమూల్య, ఇప్పటికిప్పుడు తమిళనాడు ఎన్నికలు 2026 మార్చి నుండి ఏప్రిల్ మధ్యలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో ఈ చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్నికల్లో కీలకమవుతాయి. ఎందుకంటే 1%, 2% ఓట్ల చీలిక అంతిమంగా ప్రధాన పార్టీలను అటు డిఎంకేని కానీ ఇటు అన్నా డిఎంకే కానీ దెబ్బ కొట్టే అవకాశం ఉన్నాయి. అందులో భాగంగా బీజేపీతో అన్నా డిఎంకే పొత్తు పెట్టుకున్నది. తమిళవాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే బీజేపీతో అన్నా డిఎంకే పొత్తు పెట్టుకోవడం ఇది రాబోయే ఎన్నికల్లో ఎలా ప్రభావం చూస్తుందో తెలియదు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఎన్డీఏతో కలిస్తే మోడీతో పొత్తులో ఉంటే గెలుస్తామనే ఒక ధీమా తమిళ రాజకీయాల్లో కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికి కూడా స్టాలిన్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదేవిధంగా అన్నా డిఎంకే ఈసారి ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఏర్పడితే రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కూడా ప్రశాంతంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి ఉన్న ఆర్థిక వనరులు కూడా దాదాపు కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయా జిల్లాల అన్నా డిఎంకే జిల్లా పార్టీ అధ్యక్షుల జిల్లాల కమిటీల దగ్గర కొంత మేరకు ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. అవి కూడా ఖర్చు అయ్యే నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలవలేకపోతే పార్టీ మనుగడ ప్రశాంతం అవుతుంది అనుకుని ఏకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ స్టాండ్ ఎటు ఉంటుందా, తమిళ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనకి ఎన్నికలు తెలిపోతుంది. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ రాజకీయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటారు అక్కడున్న ద్రవిడులు. ఎందుకంటే ద్రవిడ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండే డిఎంకే వైపు మొగ్గు చూపుతారా, లేక అమ్మ పార్టీ ఏదైతే ఉందో అన్నా డిఎంకే వైపు మొగ్గు చూపుతారా, అటు కాంగ్రెస్ కూటమి, ఇటు ఇండియా కూటమి, అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమిలో ఎవరి వైపు మొగ్గు చెప్తారనేది మనకు రాబోయే రోజు తేలనున్నది. అమూల్య, ఇప్పుడు ముఖ్యంగా టీవీకే విజయ్ గురించి చూసుకుంటే ఇప్పుడు ఎన్డీఏలో చేరినప్పుడు ఓట్లతో పాటు కూడా పవర్ షేరింగ్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అమూల్య, ఇప్పటికి కూడా టీవీకి అధినేత విజయ్ అటు ఇండియా కూటమికి ఇటు బీజేపీ కూటమికి రెండింటికి సమాన దూరం పాటిస్తున్నాడు. ఎందుకంటే ఇటు టీవీకేతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుంది. కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ టీవీకే కలిసి పోటీ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయని గ్రౌండ్ లెవెల్ వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదంటూ తమిళనాడు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ ఇటు డిఎంకే రెండు కలిసే ఉన్నాయి. రాబోయే రోజు టీవీకే అధినేత విజయ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. తాను ఒంటరిగా పోటీ చేస్తాను, రాష్ట్రంలో సింగిల్ గానే పోటీ చేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇటు బీజేపీ కూటమి అయితే బీజేపీ కూటమి విజయ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. విజయ్ గాని కూటమిలోకి వస్తే కూటమి మరింత బలోపేతం అవుతుంది. అదేవిధంగా ఓట్ల చీలిక దొరక్కపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీరి ఇరువురుకు కూటమిలుగా పోటీ చేసిన విజయ్ సొంతంగా పోటీ చేసినప్పుడు కొంత ఓట్ బ్యాంక్ చీల్చితే అది అటు డిఎంకే కానీ ఇటు అన్నా డిఎంకే కానీ భారీ దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా ఏదైతే ఈ ఓట్ల చీలిక జరగకుండా నివారించేందుకు మాత్రమే విజయ్తో పొత్తు సంప్రదింపులు విజయ్తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికి కూడా విజయ్ అటు ఎన్డీఏ కూటమిలో చేరడం కానీ ఇటు ఇండియా కూటమిలో చేరతా కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ బీజేపీ కూటమిలోకి ఆయన వెళ్తే ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ఎన్డీఏ కూటమి ప్రకటించింది. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, మరొక పదవి ఇస్తారా, లేదా కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పచెప్తారనేది కూడా మనకు స్పష్టత లేదు. ఎందుకంటే విజయ్ ఇప్పటికి కూడా క్లారిటీగా ప్రకటించిన నేపథ్యం లేదు. ఎందుకంటే తాను ఒంటరిగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అమూల్య, రైట్, మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ ఐక్యత దీర్ఘకాలికంగా నిలుస్తుంది అంటారు లేదా ఎన్నికల వరకే పరిమితం? అమూల్య, ఎన్నికల్లో పార్టీలు కలిసి పోటీ చేయడం అధికార పార్టీని దించడానికి మాత్రమే పొత్తులు ఉపయోగపడతాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలు కలిసి ఎంతకాలం నడుస్తాయి అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పొత్తు కుదుర్చుకుని తర్వాత రాజకీయ సిద్ధాంతాలను లేదా తాము ఆశించిన ప్రయోజనాలు దక్కనప్పుడు కొన్ని పార్టీలు కూటమి నుంచి బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చినా కూడా అప్పటికి ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బందిగానే నష్టంగానే ఉండకపోవచ్చు. ఇది దీర్ఘకాలిక పొత్తని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి కూటమిలు జత్తకట్టాయి. అయితే ఈ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఆ అధికారం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూటమిలు కలిసే ఉంటారు. ఎందుకంటే పవర్ షేరింగ్ ముఖ్యం కాబట్టి ఇది దీర్ఘకాలికమా తాత్కాలికమా అనే అంశాన్ని మనం ఇప్పుడు చెప్పలేని అంశం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అధికార డిఎంకేని ఓడించడానికి మాత్రమే ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక జట్టు కడుతున్నాయని తమిళనాడు రాజకీయాల్లో ఇదొక ఆసక్తి పరిణామం చెప్పుకుంటున్నారు. అమూల్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏలో చేరింది పట్టాలి మక్కల్ కక్షి. ప్రస్తుతం అయితే మాజీ సీఎం పళనిస్వామితో పీఎంకే అధినేత అన్బుమణి రామదాసు భేటీ అయ్యారు. అధికార డీఎంకేను గద్దె దించేందుకే ఏకతాటిపైకి రావాలనే వ్యూహంతోనే ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ప్రతిపక్షాలు
ముక్కలు ముక్కలుగా చీలిపోవడం వల్లే గతంలో డీఎంకే విజయం సాధించింది అంటూ అన్బుమణి రామదాసు వ్యాఖ్యానించారు. టీవీకే విజయ్ కూటమిలోకి వస్తే కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మాజీ సీఎం పళనిస్వామి తెలిపారు. కూటమిలో త్వరలోనే మరికొన్ని పార్టీలు చేరే అవకాశం ఉంది అంటూ మాది విక్టరీ అలయన్స్ అని ప్రకటించారు అన్బుమణి రామదాసు. ప్రశ్న చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇటు తమిళనాడులో రాజకీయాలు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇటు కేవలం డీఎంకేని పడగొట్టడానికే ఇటు పళనిస్వామి మరియు విజయ్ని ఇటు బీజేపీ కూటమిలోకి అయితే చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక ఇటు టీఎంకే విజయ్ కూటమిలోకి రావడానికి వస్తే కనుక మేము కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మాజీ సీఎం పళనిస్వామి తెలిపారు.